ఒక అమ్మాయి ఎవరితోనూ మాటలు మాట్లాడకపోయినా ఈ సమాజం దృష్టిలో ఎప్పుడూ చులకనగా చూసేవారే ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ ఆ అమ్మాయికి బాధ్యతలు ఉన్నాయని మాత్రం పట్టించుకోరు. ఎప్పుడు ఎవరితోనూ ఎవరిని పోల్చకూడదు. అది చూసి వారు ఎక్కువగా మురిసిపోతారే తప్ప మీకు అవసరం ఉందని ఎవరు కూడా రారు. అది గుర్తుపెట్టుకో. జీవితంలో ముందుకు పోతావు. ఎవరు మాట్లాడితే నీకు అనవసరం. వాళ్ళు మాట్లాడితే నీకు వచ్చేది ఏమీ లేదు. నీవు సంపాదించుకున్నది మాత్రమే నీకు మిగిలిపోతుంది. అంతే తప్ప వేరొకరి సొమ్ము నీకు వద్దు. అవసరం ఉంటే ఎవరైనా మన దగ్గరకు రావాల్సిందే అని వాళ్ళు ఎలా నమ్ముతారో అదేవిధంగా అవసరం ఉంటేనే నేను మాత్రం ఎవరి దగ్గరకు వెళ్ళను. నాకు ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను అని అనుకో. అప్పుడే విజయాన్ని చేరగలవు. ఒక వ్యక్తిని అతని లక్షణాల ఆధారంగా అంచనా వేయాలి. మాట్లాడే వ్యక్తి ఇతరుల దృష్టిలో చెడ్డవాడు కావచ్చు, కానీ అతని మనస్సు స్వేచ్ఛమైనది. స్పష్టంగా సూటిగా మాట్లాడే వ్యక్తి మనసులో ఏమీ పెట్టుకోకుండా ఉంటాడు. వారి మాటల్లో మోసం ఉండదు. అలాంటి వ్యక్తులు అందరితో సమానంగా ఉంటారు. మీ అభిప్రాయాన్ని స్పష్టమైన పదాలతో ప్రజల ముందు ఉంచండి. వారు మీకు చెందిన వారైతే అర్థం చేసుకుంటారు, లేకపోతే వెనక్కి తగ్గుతారు. మరోవైపు దుఃఖంలో మీకు అండగా నిలబడని వ్యక్తిని నమ్మవద్దు. వెంటనే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే మేం ఆత్మీయులం అంటూ తిరుగుతున్నవారు అవసరమైన సమయంలో మిమ్మల్ని వదిలేసి తమ భద్రతకు మార్గం కోసం చూస్తారు. స్వార్థాన్ని విడిచిపెట్టి సంక్షోభ సమయంలో మీకు అండగా నిలిచే వారితో స్నేహం చేయాలి. మీ ప్రవర్తన ఇతరుల పట్ల ఎలాంటి చెడు భావాలను కలిగి ఉండని విధంగా ఉంటే మీరు ఎప్పటికీ మోసపోలేరు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ చెడ్డ పనులు చేస్తారు. అలాంటి వ్యక్తి తన స్వార్థంతో ఎవరినైనా మోసం చేయగలడు. వారితో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.